కాంగ్రెస్ నేత మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ మేయర్ సునీల్ రావుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాడంటూ కరీంనగర్ కలెక్టరేట్లో పెమేల సత్పతికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా 33 రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించకుండా విదేశాలకు ఎలా వెళ్తాడని ప్రశ్నించారు. ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని, మేయర్ లేని ఎడల ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీ అని చెప్పారు. మేయర్గా 65,000 జీతం పొందుతూ పాలనను గాలికి వదిలేసి బాధ్యత లేకుండా వ్యవహరించారని అన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే పాలనను విస్మరించారని ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి విదేశాలకు వెళ్లిన మేయర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతికి భయపడి పారిపోయాడని ఆరోపించారు. మన నగరపాలక సంస్థ మేయర్ గారు నిన్ననే తన వ్యక్తిగత పనులపై అమెరికాకు బయలుదేరినాడు. ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ నుంచి గౌరవ వేతనం 65,000 రూపాయలు తీసుకుంటుండ్రు. పాలన గాలికి వదిలేసి ఇప్పుడు సీజనల్ వ్యాధులు, డెంగ్యూ కరిమ్యాల్లో విజృంభిస్తుంది. అభివృద్ధి లేదు, ఏవి లేకుండా పాలన గాలికి వదిలేసి అమెరికాకు వెళ్ళిపోయాడు వ్యక్తిగత కారణాల వల్ల. మేము ఇప్పుడే కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం మీ పర్మిషన్ తీసుకొని పోయింది అంటే లేదండి అనండి. మేడం గారి పర్మిషన్ తీసుకోలే, అడిషనల్ మన లోకల్ బాడీస్ కలెక్టర్ గారు కూడా పర్మిషన్ తీసుకోలేదు, వెళ్ళిపోయాడు. ఆయనను సస్పెండ్ చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. వ్యక్తిగత విషయాలంటే ఎవరైనా మేయర్ అయినా నగరపాలక సంస్థ మేయర్ గారు ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే విదేశాలకు వెళ్ళాలి. అది కూడా వారం రోజులు 10 రోజులు కాదు, 33 రోజులు వేయండు. నిన్న టికెట్ మళ్ళీ సెప్టెంబర్ 25 వరకు టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే అతని మీద అవినీతి రోజుకోటి బయటపడుతుంది. ఇక్కడ నేను ఉండలేనని చెప్పి భయానికి విదేశాలకు